కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్నట్టే ఉన్నదట కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ జీవన్ రెడ్డి పరిస్థితి. మా బాధలు చెప్పుకుంటే చరిత్రలు అయితాయి, రాసుకుంటే గ్రంథాలు అయితాయి. ఏందయ్యా మాకు ఈ గతి పట్టించిండ్రు అన్నట్టు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ నిలబెట్టి అడుగుతున్నాడు. ఇనుండ్రోసారి వాడేవాడు సార్ అంటున్నా. 10 ఏళ్ళు ఏదైతే మమ్మల్ని అరిగోత పెట్టుకుని ఏదైతుందో ఇవాళ మళ్ళీ ఏదైతున్నదో మళ్ళీ మాది పెత్తనం చెప్తా. ఏదైతే ఉందో బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు ఏదైతే గోసలు పడ్డమో ఇప్పుడు కూడా అదే గోసలు పడుతున్నాం. మా మాటకి ఇలువలేదు, మేము చేయమన్న పనులకు నిధులు లేవు, ఇక ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి అన్నట్టు అడుగుతున్నాడు. చెప్తా, మీరు అభివృద్ధి చేయరా, మీరు మంజూరు చేయరా? మీరు అట్లా సిద్ధాంతం పెట్టుకున్నారా? ఓన్లీ పార్టీ ఫిరాయింపు దాన్ని చెప్తే నేను పని చేస్తా అని చెప్పని పెట్టండి, బోర్డు పెట్టండి. పార్టీ ఫిరాయింపుదారులకి అవకాశం, ప్రతిపాదన అట్లయినా కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నది ప్రభుత్వం. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి మీదనే గెలిచిండు. అట్లా గెలిచినోడు తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఏరిండు. ఆగో అప్పటి నుంచి జీవన్ రెడ్డికి కడుపు కుమ్మరి వామి తీరుగా గుమ్ములుతున్నదట. ఒక్కటే పార్టీలున్నా నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టే ఉంటున్నాడట. అందుకే జీవన్ రెడ్డి మాటను జగిత్యాలలో చెల్లకుంట వేస్తున్నాడట. ఇక మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గీ తిరగ నిలదీస్తున్నాడు. అందుకే పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ పార్టీలకు వచ్చిన వాళ్ళకే పెద్ద పీటేస్తారా, అట్లేమన్నా బోర్డు పెట్టుకున్నారా అని గద్దించి అడుగుతున్నాడు. ఏంటి మీరు పార్టీ ఫిరాయించిన చెప్తే అభివృద్ధి చేస్తారు తప్ప మీరు చెప్తే చేయరా? అలా మాకు కనీసం ప్రతిపాదించే ఆలోచన లేదా సార్? మాకు కాంగ్రెస్ లో తెలివిలేదు రాజ్యం ఎట్లా చేయాలను, కాంగ్రెస్ లో తెలివిలేదు సార్ రాజ్యం ఎట్లా చేయాలను. కాంగ్రెస్ పార్టీలో అనుభవం కలిగిన లీడర్ సాబ్ మాట్లాడుతున్న మాటలు ఇవి. కాంగ్రెస్ పార్టీలకు రాజ్యం ఎట్లా చేయాలనో తెలుస్తలేదని కడుపులున్న మాట మొత్తంగా అక్కేసిండు. గౌరవ్ శంకర్ ఇన్ఫ్రా బిల్డర్ ప్రైవేట్ లిమిటెడ్ మున్సిపాలిటీల వర్క్ వచ్చినా వాడే చేయాలి, వాటర్ వర్క్స్ వర్క్ వచ్చినా వాడే చేయాలి, గోదాములు వచ్చినా వాడే చేయాలి. ఏంటి సార్ మరి చేసుకోవాలి, బతకని వారికి ఆశ ఎక్కున్నట్టు బతకని సార్. కనీసం మా రాజకీయ హక్కులు మేమనేది మా రాజకీయ హక్కులు అడుగుతున్నాం సార్. ఇన్నరా కేటీఆర్ హరీష్ రావు చెప్పినట్టు ఇక్కడ కూడా పంచుకుడు పంచాదే. వాడెవడో వచ్చి ఇక్కడ పనులు చేసుడైంది, మాకు శక్తి లేదా, మేమేం పని చేయలేమా అన్నట్టు అడుగుతున్నాడు. ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ మీద మీకు విశ్వాసం లేదు మరి ఎంత కనబడుతుంది? వీళ్ళు మీరు 20 మంది సభ్యులు ఎక్కువ ఉన్నారు సార్ అధికంగా. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ కును బీఆర్ఎస్ మధ్య వ్యత్యాసం ఏదైతున్నదో ప్రతిపక్షాల మన మధ్య 20 సంఖ్య ఉంటుంది సార్ అంటున్నాను. ఎంఐఎం ఇండిపెండెంట్ పక్కన పెట్టండి, మన పార్టీని మనం చక్కగా చూసుకోకుండా నేను వాడేవనా తీసుకెళ్ళి పక్కన పెట్టుకుంటే వీడు ఏమైనా మంచిదంటే కాంగ్రెస్ మీరు అడ్జేస్తాను సన్నగడతాం కాదు. సర్కారును నడిపే అంత బలం ఉన్నాక బయటి పార్టీలను ఎందుకు తీసుకోవాల్సిన పనేమున్నది మనకు? అంటే కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేల మీద నమ్మకం లేదా మీకు? పోగాలుంటే ఎందుకు తీసుకున్నారు బయటి పార్టీ ఎమ్మెల్యేలను? ఎందుకు నన్ను ఇట్లా మానసిక క్షోభకు గురి చేస్తున్నారు అన్నట్టు మస్తు ఆవేశంగా అడిగిండు. అరే గంగ నువ్వే నన్ను చేసింది ఇట్లా, నన్ను సత్యం చెప్తున్నా. మానసిక హింస గురి కావడానికి కారణం ప్రధానంగా శ్రీధర్ బాబు గారు 1 లక్షల వరీలు ఇస్తారని చెప్పండి. ప్రాణం చెప్తున్నాను, నాకు ఆనాడు తెలిపిస్తుండే ఒట్టి నన్ను ఏదైతుందో ఆ మేకలుగా ఇట్లా బలిచ్చినట్టు ఇచ్చినట్టుండే. అయ్యో పాపం, అమ్మోరు జాతరలా మేకను బలిచ్చినట్టు జీవన్ రెడ్డిని బలి చేసి అడ్లూరి లక్ష్మణ్ శ్రీధర్ బాబులు మంత్రి పదవులు పొందిండ్రు. వాళ్ళు చేయబట్టి నాకు ఈ మానసిక క్షోభ అనగానే లక్ష్మణ్ అవుతున్నాడు. నాకే పదవక్కర్లేదు, నేను చెప్పిన మా ఊళ్ళకు నాకు కావాలని 24 గంటలు పట్టుకొస్తా అని చెప్పింది నేను. 24 గంటలు బుక్ చేస్తే ఎక్కేస్తా అని చెప్పింది నేను. నాకు కాదే, నా కార్యకర్త హక్కులు నేను కాపాడాలి. మరి గంట సేపట్ల పదవి తెచ్చుకుంటా గాని ఇవాళ కార్యకర్తలు అనేటోళ్లను కాపాడుకోవాలన్నా వద్దా? మరి ఎందుకు ఇట్లా మంది పార్టీలో గెలిచినోని తీసుకొచ్చి నా నెత్తి మీద పెట్టిండ్రు అన్నట్టు బాధను దిగమింగి మాట్లాడుతున్నాడు. పాపం అడ్లూరి లక్ష్మణ్ ఏం మాట్లాడాలనో అర్థం కాక శత్తమే శత్తం అన్నట్టు చెప్తున్నాడు. ఎవరు ఎన్ని చెప్పినా కాంగ్రెస్ పార్టీలనే ఉండి ఎన్నో పోరాటాలు చేసిన జీవన్ రెడ్డి ఇప్పుడు జీవం లేని లీడర్ తీరుగా మిగిలిపోయాడు. కాంగ్రెస్ పార్టీలు ఇంకా పట్టించుకోకుంటే పార్టీ మరి ఛాన్స్ కూడా ఉన్నదని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.